దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే, పూర్వకాలమందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారునితో మనతో మాట్లాడెను. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన సహవాసము, ఆయన స్నేహపూర్వకమైన గొప్ప వాత్సల్యము. ఆయన ఒక మాట చెప్తే అంతా శాంతింపబడాలి. సముద్రాన్ని గద్దించాడు, శాంతించింది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, అంతా శాంతింపచేస్తాడు. ఆ యొక్క గొప్ప వాత్సల్యము, శక్తి, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టిగల దేవుడు ఆయన. మనం దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఎరికో గోడలు కూలిపోని స్తుతి వల్ల. అలాగే నీవు మంచి చేయాలన్న ఉద్దేశం నీకుంటే, నీ మనస్సు బహుగా ఆతురపడితే అది ఇంత టైం అని ఉంటుంది. ఆ టైంకి ప్రకారంగా నువ్వు మార్పు చెందుతావు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనకి ఆదరణిస్తాయి, కృపనిస్తాయి. మెత్తనైన హృదయము దేవుడు మనకిస్తాడు. మనలో ఉన్న మురికి, పాపము అంతా కడుగుతాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేస్తుంది, ప్రతి దుర్నీతిని తొలగిస్తుంది. నువ్వు దేవుని కుమారుడు అని గ్రహించాలి, దేవుని కుమార్తె అని గ్రహించాలి. నువ్వు పాత్రగా రూపించబడ్డావని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే పాత్రగా నువ్వు రూపించబడ్డావు, తల్లి గర్భంలోనే నేను రూపించబడ్డాను అని ఎప్పుడైతే నమ్ముతావో, దృఢమైన మనస్సు నీకు ఉంటుందో, మెత్తనైన హృదయం నీకు వస్తుంది. చిన్నపిల్లల మనస్తత్వం మనకు ఉండకూడదు. అది చిన్నపిల్లల మనస్తత్వం ఎలాగంటే, చాక్లెట్లు ఎవరైనా ఇస్తారా, బిస్కెట్లు ఎవరైనా ఇస్తారా, ఆత్మీయ పరిపక్వత లేకపోతే. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, చిన్నపిల్లలు ఎవరైనా సహాయం చేస్తారని ఎందుకు కోరతారంటే, వాళ్ళకిలాగా మన క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు చురుగ్గా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని మాట వినేవారిలా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుణ్ణి క్రీస్తులాగా, మీ ఊహలు తలంపులే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఊహలు తలంపులు. మీరు మార్చుకుంటే మీ ప్రాకారాలు మార్చబడతాయి, మీ సరిహద్దులు విశాలపరచబడతాయి, మీ జీవితాలు కట్టబడతాయి. ఇప్పుడు చూడండి, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం నమ్మాము, విశ్వసించాము, ఆత్మీయంగా బలపడాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధిస్తున్నారో, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే నేర్చుకుంటే కనిపెడతారు, ప్రార్థిస్తారు.
అదేనండి ఆదాము అవ్వని 4 గంటలకి ఈ సమయం 4 o'clock అంటే 4 గంటల సమయం చల్లని సమయంలో కలుసుకోవాలని చూశాడు. అలా కనిపెడితే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. విజ్ఞాపన చేస్తే, బతిమాలుకుంటే, రోదన చేస్తే ఆయన మీ మొర ఆలకిస్తాడు, మీ మనవులు ఆలకిస్తాడు, మీ జీవితాలు కడతాడు. మీ జీవితాలు కట్టబడాలి అని ఆశించినట్లయితే చూడండి, పరిశుద్ధాత్ముడు మీ జీవితం గుండా రోజు ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అబ్రీల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనెను అని తన దూతలతో చెప్పుచున్నాడు. కానీ తన కుమారినైతే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుని, నీ రాజదండము న్యాయార్థమైనది, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను, అగ్ని జ్వాలలుగా మిమ్మల్ని చేసుకున్నాడు. మీరందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మీ జీవితం గుండా రోజు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు మీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు ప్రభావితం చేసినప్పుడు వారు ఆశీర్వాదంగా మారతారు. అయితే అది మీకు తెలియదు, మీ డ్రెస్ కోడ్ తెలియదు. మీ జీవితము, మీ కళల్లో, మీ నోరులో, మీ ఆనందము, పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందము, సంతోషము, సమాధానము, ఎప్పుడైతే దేవుని ఆదరణ మీలో కుమ్మరించబడిందో, అయితే ఇందులో నేను దూతల గురించి చెప్తున్నాను కాబట్టి సౌలు దగ్గర నుంచే ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి ల్యాండ్ అయ్యింది. అలాగే ఎప్పుడైతే దేవునితో సహవాసం నీ కట్ అయిపోతుందో, మీ ఇంట్లో దురాత్మలు గూడు కడతాయి. అప్పుడు అపవాది సమయం చూసి అటాక్ చేస్తాడు. సమయం చూసి ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు, ఎవరిని మింగుదుమా అని తిరుగుతూ ఉంటాడు. తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి దేవుడిని అడగకుండా రాడు, దేవుడిని అడిగి పర్మిషన్ అడిగి వచ్చి ఈ సమయాన్ని కాసు కూర్చుంటాడు. ఏ మనుషుల ద్వారా మీ మీద పడాలని అక్కడ ఉంటుందో వారితో మిమ్మల్ని అటాక్ చేస్తాడు. ఎలాగంటే మీ చుట్టూ ఉన్న వారిలో దీనులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దరిద్రులు ఉంటారు. ప్రతి ఒక్కరూ దీనులు, దుర్మార్గులు, వీరి ఈ బ్యాచ్లోని వారితో అటాక్ చేసి మిమ్మల్ని నిరాశపరుస్తూ మిమ్మల్ని ఏం చేస్తాడంటే నిరాశపరుస్తూ ఉంటాడు. కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఎప్పుడు కోపపడకూడదు. కోపం పడకుండా దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని ప్రేమని, దేవుని దయాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఆత్మతోనూ సత్యంతోనూ మీరు స్తుతించారా, దేవుడిని ఆరాధించారా? దేవుణ్ణి కనిపెట్టి ప్రార్థించి జ్ఞాపన చేస్తున్నప్పుడు మీ ఆత్మీయ పోరాటాన్ని పోరాడవలసిన సమయం ఉంటుంది. ఆత్మీయ పోరాటం, యుద్ధం మనం పోరాడుతున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అని పట్టా పొందావు, దేవుని కుమార్తె అని పట్టా పొందావు. ఒక వీసా వచ్చిన వాళ్ళు, పాస్పోర్ట్ వచ్చిన వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణం ఎలా చేస్తారో అలాగే నీవు పట్టా పొంది ఏమని? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు
అంటే ఇతరులకి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వు ఇతరులకి ఆశీర్వాదంగా ఉండి ఇతరుల్ని ప్రభావితం చేయాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఆత్మ ఫలము, ఆత్మవరము రెండు సరిగ్గా ప్రయాణిస్తూ ఉంటాడు. ఎవరు కొంచెం దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరండి, దీపస్తంభం మీద పెడతారు. వెలుగునిచ్చటానికే దీపస్తంభం మీద ఆశీర్వాదంగా ఉండడానికి పిలువబడ్డారు. మీ ఆశీర్వాదము సకల జనులకి తెలియపరచబడుతుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఎందుకంటే ఈ ఆశీర్వాదం మీరు ఆశీర్వాదానికి బిడ్డలు. మిమ్మల్ని చూస్తేనే చాలు లోకంలో ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఎందుకంటే మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మిమ్మల్ని నిరాశపరచాలని, నిస్పృహపరచాలని, మిమ్మల్ని అనేక రీతిలుగా హింసించి 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 మీరు ఎందుకు పనికి లేనివారని నేరం మోపుతూ ఉంటాడు, నిరాశలో పడేస్తాడు, అసూయ తెప్పిస్తాడు, కోపం తెప్పిస్తాడు, గర్వం తెప్పిస్తాడు. అన్నీ కూడా పుట్టించి మీకే విరక్తి జీవితాన్ని కలగజేస్తాడు. మిమ్మల్ని ఎలా చూశాడంటే ఆయన అగ్ని జ్వాలలుగాను, తన దూతల్ని వాయువులుగాను తన సేవకుల్ని చేసుకున్నాడంట. మీరు సామాన్యులు కాదు, దేవుని బిడ్డలు, అభిషేకిస్తులు. క్రీస్తు స్వరూపం మీ ఎందుకు వచ్చింది? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆత్మ ఫలము, ఆత్మవరము రెండు ఒకేలాగా ప్రయాణిస్తాయి తండ్రి. ప్రభువా, దేవుని బిడ్డ, బాప్తిసం తీసుకున్న బిడ్డ, దేవుని కుమారులు మీరు, దేవుని కుమార్తెలు మీరు సామాన్యులు కాదు. మిమ్మల్ని నిరాశపరచాలని, మిమ్మల్ని జల్లుల్లో వేసి, తక్కిళ్ళలో తూసి, ఇష్టానుసారంగా మీరు నిందలు మోపి మీ వల్ల కాదని అయ్యా ఎంతో అపవాది చేసే చిందులు అంతంత కాదు. ఎందుకంటే దాని నుంచి తొలగిపోతామని. ఎందరో తొలగిపోయారయ్యా. అయ్యా బైబిల్లో ఎన్నో భక్తులు ఉన్నారు తండ్రి, తొలగిపోయిన వాళ్ళు. నిలబడిన వాళ్ళు ఎంతోమంది భక్తులు ఉన్నారయ్యా. అవును నాయన ప్రభువా, అయ్యా నీ సహవాసం గొప్పది తండ్రి, నీలో నిలబడటం గొప్పది నాయన. వెలుగు ప్రసాదించుటకు సహాయం ఇచ్చి ప్రభువా, మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం, మాకు సహాయం చేస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకే స్తోత్రాలు. దేవుని కుమారులు అని ఐడెంటిఫై చేసి, దేవుని కుమార్తెలను ఐడెంటిఫై చేసి ఆశీర్వదించాం తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.